తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ విజయంతో రేవంత్ సర్కార్ కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయింది. అయితే అందరూ అధికార కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై 6 గ్యారంటీల అమలుపై హిట్టా పట్టాన్ని విశ్లేషిస్తున్నారు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పనితీరును కూడా విశ్లేషించాలి. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అంత బలం సాధించుకుంది. మరి 2 ఏళ్లలో తన బలాన్ని ఉపయోగించి అధికార రేవంత్ సర్కార్ను ఇరుకున పెట్టగలిగిందా, ప్రజాదరణను పెంచుకునే ప్రయత్నం చేసిందా అనే ప్రశ్నకు సమాధానం లేదు. కారు పార్టీ ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ పూర్తిగా 2 ఏళ్లుగా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఆయన బాధ్యతను కేటీఆర్ భుజాన వేసుకున్నారు. కానీ రేవంత్ కు సీఎం పదవి ఎలా కొత్తగా అనిపిస్తుందో కేటీఆర్ కు విపక్ష పదవి కూడా అలాగే అనిపిస్తోంది. కేటీఆర్ ఆన్లైన్ నాయకుడయ్యారు. ఆఫ్లైన్ లో మాత్రం ఇంకా తాను సమర్థుడని నిరూపించుకోలేకపోయారు. రేవంత్ రెడ్డిని తన సమకాలికుడిగా చూసేందుకు కేసీఆర్ రెడీగా లేరు. కానీ పార్టీలో సమస్యలు రాకుండా ప్రతిపక్ష నేతగా తానే వ్యవహరిస్తున్నారు. కానీ బాధ్యతలు మాత్రం కేటీఆర్ తీసుకున్నారు. 2 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ పై పోరాడుతూనే ఉన్నారు. కానీ కేసీఆర్ లాంటి నేత రోల్ తీసుకున్నప్పుడు అందరినీ మెప్పించాలంటే చాలా కష్టం. ఇప్పుడు కారు పార్టీలో అదే జరుగుతోంది. ఆయన కేసీఆర్ ను మరిపించలేరు. ప్రజలకు ప్రత్యామ్నాయ నేత అనే నమ్మకం కూడా కలిగించలేకపోతున్నారు. దానికి సాక్ష్యం గ్రేటర్లో జరిగిన 2 ఉప ఎన్నికల ఫలితాలే. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయాక కేటీఆర్ ఓ స్థిర నిర్ణయానికి వచ్చారు. తమకు యూట్యూబ్ ఛానళ్లు లేకే ఓడిపోయామని గతంలో అన్నారు. ఈ క్రమంలోనే భారీ ఖర్చుతో యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్ రన్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వీరందరూ కలిసి ఇక ఏముంది బీఆర్ఎస్ గెలుచుడే అని ప్రచారం చేశారు. చివరికి సీన్ రివర్స్ అయి 25,000 ఓట్ల తేడాతో కారు పల్టీ కొట్టింది. అది రియాలిటీ. సోషల్ మీడియాతోనే రాజకీయాలు చేస్తే తనను తాను మోసం చేసుకున్నట్లయింది. గ్రౌండ్లో పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. మొత్తం 2 ఏళ్ల రాజకీయం అలాగే నడిచింది. తాము ఇంకా ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదని ఓ సందర్భంలో జగదీష్ రెడ్డి కూడా నేరుగానే చెప్పారు. రేవంత్ కేసీఆర్ను ఓడించారు. ఆ విషయం గుర్తుపెట్టుకునే ఆయనకు బీఆర్ఎస్ కౌంటర్ రాజకీయాలు చేయాలి. అంతేకాని తక్కువ అంచనా వేసి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టించేసి రాజకీయాలు చేస్తే మిస్ఫైర్ అవుతారు. సీఎంఓలో కోవట్టుల్ని పెట్టుకుని సమాచారం తెప్పించుకుంటే కారు స్పీడ్గా ముందుకు పోదు. రేవంత్ ప్రతి దశలోనూ కిందకు కొడితే పైకి తొక్కుకుంటూ ఎదిగిన నేత. కేటీఆర్కు ఎప్పుడూ అలాంటి స్ట్రగుల్ రాలేదు. వస్తేనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అలాంటి అవకాశం ఇవ్వాలని కూడా రేవంత్ అనుకోవట్లేదు. కేటీఆర్ ఈ విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.